గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు అర్జున్స్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనము ప్రాథమిక విధుల గురించి చర్చించుకుందాం. ఈ ప్రాథమిక విధులు అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవడానికి ముందుగా ఈ ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ను అనేటువంటి దాన్ని కనుక గమనించినట్లయితే, అంటే విధులకు సంబంధించి కొంత సమాచారము, అంటే ఈ విధులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఏ విధంగా వచ్చింది, అంటే దానికి సంబంధించినటువంటి పూర్వాంశాలు, అలాగే కొంత వివరణాత్మకమైనటువంటి, అంటే విధి అంటే ఏమిటి, ప్రాథమిక విధులు అంటే ఏంటి, అంటే జస్ట్ లైక్ మనము అర్థము అనేటువంటి అంశంలో తీసుకున్నాం. మరి ఈ విధులకు సంబంధించి ప్రారంభంలో ఎన్ని విధులు ఉన్నాయి, ప్రారంభం అంటే ఎప్పుడు వీటిని రాజ్యాంగంలో చేర్చుకున్నామో అప్పుడు ఎన్ని విధులు ఉన్నాయి, ప్రస్తుతము ఉన్నటువంటి విధులు ఎన్ని, అలాగే ఈ కాన్సెప్ట్కి సంబంధించి, అనగా ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగినాయి, అలాగే ప్రాథమిక విధులపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది, అంటే ప్రాథమిక విధుల యొక్క అమలుకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది, అలాగే కమిటీ ఇచ్చినటువంటి సూచనలు ఏమిటి, అలాగే ఈ ప్రాథమిక విధులకు సంబంధించి సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో ఇచ్చినటువంటి తీర్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం. అలాగే ప్రాథమిక విధులపైన వివిధ వ్యక్తులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఏమున్నాయో కూడా చూద్దాం. ప్రాథమిక విధులపైన వివిధ వ్యక్తులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఏమున్నాయో కూడా మనం తెలుసుకుందాం. అంటే ప్రాథమిక విధులు అనేటువంటి కాన్సెప్ట్ను మనం పరిశీలించినప్పుడు ఈ ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి, అంటే ఆ విధి అంటే అర్థం ఏంటి, మరి విధులను మనము సహజంగా ఎన్ని రకాలుగా గమనించవచ్చు, ఈ విధులను భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చుకున్నాం, లేక ప్రారంభంలో నుంచి, అనగా భారత రాజ్యాంగంలో నుంచి విధులు ఉన్నాయా, లేకపోతే ఎప్పటి నుంచి వాటిని మనం యాడ్ చేసుకోవడం జరిగింది, అలాగే ఏ కమిటీ యొక్క సిఫారసుల మేరకు వీటిని యాడ్ చేసుకున్నాం అనేటువంటి విషయాలను మనము ఈ యొక్క చిన్న కాన్సెప్ట్లో తెలుసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ప్రారంభంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి, ఇది డైరెక్ట్ గత గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి, ఇది కూడా 2016 గ్రూప్ 2లో, అలాగే 2018 గ్రూప్ 2లో కూడా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. అలాగే ఈ ప్రాథమిక విధులకు సంబంధించి ఉన్నటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు ఎన్ని ఉన్నాయి, అలాగే ప్రాథమిక విధుల అమలుకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, ఆ కమిటీకి సంబంధించిన వివరాలు, ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు, అలాగే ఆ కమిటీ సూచనలో భాగంగా వివిధ రకాల చట్టాలను అమలు చేయమని సూచించింది, సో ఆ చట్టాల వివరాలను తెలుసుకుంటాం. అలాగే ప్రాథమిక విధులకు సంబంధించి వివిధ సందర్భాలలో ప్రాథమిక విధుల్లో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు ప్రాథమిక విధులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతలో భాగంగా వివిధ సందర్భాల్లో తీర్పులు ఇవ్వడం జరిగింది, వాటి వివరాలు తెలుసుకుంటాం. ఇక అలాగే ప్రాథమిక విధులపైన వివిధ వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాలను వెలిబుచ్చడం జరిగింది, అనగా ఏ విధంగా అభిప్రాయాలు వెలిబుచ్చారో వాటిని ఈ వ్యాఖ్యానం అనేటువంటి కాన్సెప్ట్లో మనము తెలుసుకోవచ్చు. చూడండి వ్యూవర్స్, చిన్న కాన్సెప్టే, బట్ ఖచ్చితంగా ఎగ్జామ్లో గ్రూప్ 2 కావచ్చు, మిగతా ఎనీ అదర్ కాంపిటీషన్ ఎగ్జామ్ కావచ్చు, ఖచ్చితంగా క్వశ్చన్ లేకుండా ఈ కాన్సెప్ట్లో నుంచి పేపరే ఉండదు. మీరు ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని రకాల ఎగ్జామ్స్ చూడండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, దెన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ కమ్ మెయిన్స్ కావచ్చు, మిగిలినటువంటి ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 3, ఇలా ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా
చిన్నది కాన్సెప్ట్, ఇందులో నుంచి క్వశ్చన్ లేకుండా పేపరే లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. ఇక మనం విషయంలోకి వెళ్తే కనుక మొదటగా విధి అనేటువంటి పదానికి అర్థాన్ని తెలుసుకున్నట్లయితే, ప్రాథమిక విధి అనేటువంటి కాన్సెప్ట్ కంటే ముందు విధి అనేటువంటి పదానికి అర్థం తెలుసుకున్నట్లయితే, ఒక వ్యక్తి ఖచ్చితంగా నెరవేర్చవలసినటువంటి బాధ్యతనే మనము ఏమని చెప్పొచ్చు అంటే విధి అనొచ్చు. అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా తాను నెరవేర్చవలసినటువంటి బాధ్యతలను విధిగా చెప్పవచ్చు. సహజంగా రాజనీతి శాస్త్రంలో విధులను 2 రకాలుగా గమనించవచ్చు. రాజనీతి శాస్త్రంలో విధులను 2 రకాలుగా గమనించవచ్చు. యూవర్స్ గమనించాలా, మనం ప్రాథమిక విధుల గురించి కాదు, ఇక్కడ మనం విధి అనేటువంటి కాన్సెప్ట్ గురించి తీసుకున్నాం. సో రాజనీతి శాస్త్రంలో 2 రకాల విధులను గమనించవచ్చు. అందులో ఒకటి నైతిక విధులు, 2 చట్టబద్ధమైన విధులు. సహజంగా విధుల గురించి ప్రజాస్వామ్య దేశాలలో అయితే ప్రస్తావన లేదు. బట్ ఈ విధులకు సంబంధించిన ప్రస్తావన ఉన్నటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగాల ఏ దేశంగా చెప్పుకోవచ్చు అంటే ప్రధానంగా జపాన్ రాజ్యాంగాన్ని చెప్పుకోవచ్చు. కానీ మనది కూడా ప్రజాస్వామ్య దేశమే, కానీ మౌలిక రాజ్యాంగంలో వీటి గురించి ప్రస్తావన అనేటువంటిది లేదు. కాబట్టి విధులు అనేటువంటి కాన్సెప్ట్ ప్రజాస్వామ్య దేశాల్లో ఉండదు. సహజంగా సామ్యవాద భావాలు ఉన్నటువంటి దేశాలలో ఈ యొక్క విధుల ప్రస్తావన అనేటువంటిది ఉంటుంది. అయితే రాజనీతి శాస్త్రంలో ఈ 2 రకాల విధులను గమనించవచ్చు. ఇందులో నైతిక విధులు అనగా వ్యక్తి యొక్క ప్రవర్తన పైన ఆధారపడినటువంటి విధులుగా మనం దేన్ని చెప్పుకోవచ్చు అంటే నైతిక విధులుగా చెప్పుకోవచ్చు. వ్యక్తి యొక్క ప్రవర్తన పైన అంటే ఎట్లా ఉంటుందా నైతిక విధి అంటే, సో ఉదాహరణకు పెద్దలను గౌరవించడం, ఉపాధ్యాయులను గౌరవించడం, సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులకు సహాయం చేయడం, ఇలాంటి అంశాలను మనం దేనిగా చెప్పుకోవచ్చు అంటే నైతిక విధులుగా మనము చెప్పుకోవచ్చు. మరి ఈ విషయాన్ని మనము ఈ యొక్క కోవిడ్-19 విషయంలో మనం బాగా గమనించవచ్చు. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఈ యొక్క విధులను పాటించడం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి నైతిక విధులు అంటే వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఆధారపడినటువంటి విధులనే నైతిక విధులుగా చెప్పుకోవచ్చు. ఈ నైతిక విధుల్లో మనము ఉపాధ్యాయులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం, లేదా సమాజంలోని అభాగ్యులను ఆదుకోవడం అనేటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక రెండవది చట్టబద్ధమైనటువంటి విధులు. ఈ చట్టబద్ధమైనటువంటి విధులు అంటే కనుక సమాజం చేత ఆమోదించబడి ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి విధులను చట్టబద్ధమైన విధులుగా చెప్పవచ్చు. అంటే సమాజం కూడా ఆమోదించాలా, అలాగే ప్రభుత్వం వాటిని గుర్తించాలా, అలాంటి విధులను చట్టబద్ధమైన విధులుగా మనము చెప్పవచ్చు. మరి ఏ అంశాలను చట్టబద్ధమైన విధులుగా చెప్పుకోవచ్చు అంటే చూడండి, పన్నులు చెల్లించుట, అలాగే ట్రాఫిక్ నియమాలను పాటించుట, ఏదైనా ఇలాంటి అంశాలను మనం దేని కింద చెప్పుకోవచ్చు అంటే కనుక చట్టబద్ధమైన అంశాలుగా చెప్పుకోవచ్చు, చట్టబద్ధమైనటువంటి విధులుగా చెప్పవచ్చు. అంటే చట్ట ప్రకారము ఖచ్చితంగా ఈ విధులను పాటించవలసి ఉంటుంది. అందులో మనం ఏమంటున్నాం, పన్నులు చెల్లించుట, ట్రాఫిక్ నియమాలను పాటించుట. సో ఈరోజు మనం అనగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు, పన్నులు చెల్లిస్తున్నాడు. మరి ఎవరైతే పన్ను చెల్లిస్తున్నాడో ఆ వ్యక్తి ఏ బాధ్యత నిర్వహించినట్టు అంటే చట్టబద్ధమైనటువంటి బాధ్యత నిర్వహించిన వాడుగా చెప్పుకోవచ్చు. అలాగే అందరం కూడా మనం ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నాం. మరి ఎవరైనా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే కనుక జరిమానా విధించడం జరుగుతుంది. మరి వాటిని మనం పే చేస్తున్నామంటే మనం ఏ బాధ్యతను నిర్వహించినట్టు అంటే కనుక చట్టబద్ధమైన బాధ్యత నిర్వహించినట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి 2 విధుల గురించి రాజనీతి శాస్త్రంలో ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. అయితే మనము ఏ అంశం గురించి మాట్లాడుకుంటున్నాము, విధి గురించి కాదు, ప్రాథమిక విధుల గురించి ప్రస్తావించుకుంటున్నాం. మరి విధికి ప్రాథమిక విధికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ప్రాథమిక విధులు అనగా ఒక వ్యక్తి
దేశం పట్ల మరియు దేశంలోని వ్యక్తుల పట్ల నెరవేర్చవలసినటువంటి బాధ్యతలను మనం దేనిగా చెప్పుకోవచ్చు అంటే కనుక ప్రాథమిక విధులుగా చెప్పవచ్చు. చూడండి మళ్ళీ వ్యూవర్స్, ప్రాథమిక విధులు అనగా ఒక వ్యక్తి దేశం పట్ల అలాగే దేశంలోని ప్రజల పట్ల కొన్ని బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుంది. అలాంటి బాధ్యతలకు రాజ్యాంగపరమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి వాటిని మనము ఏమి చెప్పొచ్చు అంటే ప్రాథమిక విధులుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రాథమిక విధులు మన భారత మౌలిక రాజ్యాంగంలో వీటి ప్రస్తావన అనేటువంటిది లేదు. అంటే మౌలిక రాజ్యాంగం అంటే ఏం చెప్పుకుంటున్నాము, 1950 సంవత్సరం అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం మౌలిక రాజ్యాంగం చెప్పుకోవచ్చు. మరి ఆ మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు. మరి వీటిని ఎలా ప్రస్తావించుకోవడం జరిగిందంటే వీటిని భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడానికి 1976 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1976 సంవత్సరంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పేరు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏం చేసిందంటే యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను స్వీకరించి వాటిని తీసుకొచ్చి ఎక్కడ చేర్చడం జరిగింది అంటే భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. చూడండి, ప్రాథమిక విధులు అనేటువంటివి మొదట రాజ్యాంగంలో లేవు, ప్రస్తుతం ఉన్నాయి. సో ఎలా వచ్చాయి అంటే 1976 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఈ కమిటీ ఏం చేసింది, యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం అంటే ఈరోజు యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది లేదు, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటే 15 దేశాల కూటమిని యుఎస్ఎస్ఆర్ అని పిలిచేవారు. ఈ కూటమి 1924 సంవత్సరంలో ఏర్పడింది. 1991 సంవత్సరంలో విడిపోవడం జరిగింది. మరి 91లో విభజన కాబడింది కాబట్టి అంతకుముందు అంటే మనకు 76లో మరి ఇక్కడి నుంచి మనం తీసుకున్నాం కాబట్టి మనం ఏం చెప్పచ్చు, యుఎస్ఎస్ఆర్ అని చెప్పచ్చు. లేదు, మేము చూసిన పుస్తకాల్లో యుఎస్ఎస్ఆర్ లేదు, రష్యా ఉంది సార్ అంటే రష్యా కూడా కరెక్టే. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్లో ఒక దేశము రష్యా. కాబట్టి ఎగ్జామ్లో ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగం తీసుకున్నారు అనేటువంటి విషయంలో ఆప్షన్స్లో రష్యా లేదు అంటే యుఎస్ఎస్ఆర్ చూస్ చేసుకోండి. యుఎస్ఎస్ఆర్ లేదు అంటే ఖచ్చితంగా రష్యా ఉంటుంది. కాబట్టి రెండిట్లో ఏదైనా కరెక్టే. కాబట్టి ఇక్కడ యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుంచి తీసుకొని వాటి మీద మరి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ నివేదికలో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని మరి భారత రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులను 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అందుకోసం భారత రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. ఎప్పుడు సవరించారు అంటే దేశంలో అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నటువంటి సమయంలోనే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగమును సవరించి ప్రాథమిక విధులను ఎక్కడ చేర్చుకోవడం జరిగింది అంటే 4A అనేటువంటి భాగంలో చేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా అందుకోసం ఒక నిబంధనను కూడా మళ్ళీ క్రియేట్ చేయడం జరిగింది. 51A ప్రకరణ అంటే 76వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. 76లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ అంశాలు కొత్తగా వచ్చినాయంటే 10 ప్రాథమిక విధులు వచ్చినాయి.
అందుకోసం కొత్తగా 4A అనే భాగాన్ని సృష్టించుకున్నాం. అలాగే కొత్తగా 51A అనేటువంటి ప్రకరణను కూడా మనం సృష్టించుకోవడం జరిగింది. ఇలా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు 76వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులను 4A అనేటువంటి భాగంలో 51A అనేటువంటి ప్రకరణలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఈ చిన్న కాన్సెప్ట్ మీద మనం ఎన్ని క్వశ్చన్స్ గమనించవచ్చు అంటే, ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. ప్రాథమిక విధులను ఎప్పుడు రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం? 76వ సంవత్సరంలో. ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరుచుకున్నాం? 42వ రాజ్యాంగ సవరణ చట్టం. మొదట ఎన్ని ప్రాథమిక విధులను పొందుపరుచుకున్నాము? సో ఎన్ని పొందుపరుచుకున్నాం? 10 ప్రాథమిక విధులు పొందుపరుచుకున్నాం. 4A అనే భాగము ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది? 42వ రాజ్యాంగ సవరణ చట్టం. 51Aలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? ప్రాథమిక విధులు. 4Aలో ఉన్నటువంటి 4A భాగంలో ఉన్న అంశాలు ఏమిటి? ప్రాథమిక విధులు. సో ఈ విధంగా మనము చిన్న కాన్సెప్ట్లో నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో ఏ కమిటీ యొక్క సిఫారసుల మేరకు పొందుపరచుకోవడం జరిగింది? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫారసుల మేరకు పొందుపరచుకోవడం జరిగింది. ఇలా భారతదేశంలో ప్రాథమిక విధులను ఈ యొక్క కమిటీ సిఫారసు మేరకు 1976లో భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఎన్ని అంశాలు పొందుపరచుకున్నాం? 10 ప్రాథమిక విధులను పొందుపరచుకోవడం జరిగింది. ఆ ప్రాథమిక విధులు ఎలా ఉన్నాయి, అలాగే ప్రాథమిక విధుల గురించి తెలుసుకునేటువంటి సమయంలో కూడా ప్రాథమిక విధుల యొక్క లక్షణాలను కూడా మనం పరిశీలించినట్లయితే, అంటే ప్రాథమిక విధులను తెలుసుకోవడానికి ముందు కూడా మనము ప్రాథమిక విధుల యొక్క లక్షణాల గురించి కూడా మనం పరిశీలించినట్లయితే, లక్షణాలు. సో ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. ప్రాథమిక విధులు నేరుగా అమలులోకి రావు. ప్రాథమిక విధులు అమల్లోకి రావాలంటే పార్లమెంటు ప్రత్యేకంగా చట్టాలు రూపొందించాలా. ప్రాథమిక అమలు కోసం ప్రాథమిక అమలు కోసం న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయకూడదు. ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి ప్రాథమిక విధులకు ఉన్నటువంటి లక్షణాలు. చూడండి ఒకసారి, ఏంటి ఆ లక్షణాలు అన్నప్పుడు, ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు అంటే మనకు ప్రాథమిక విధుల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక అంశంకు నష్టం జరిగింది అనుకోండి, లేదా అవమానం జరిగింది అనుకోండి, మరి వాటిని మనము కోర్టుకు వెళ్ళి వాటిని రక్షించండి అని అడిగే అవకాశం మనకు లేదు. రెండోది, ప్రాథమిక విధులు అనేటువంటివి అమల్లోకి రావాలంటే అవి నేరుగా అమల్లోకి రావు. ఖచ్చితంగా అవి అమల్లోకి రావాలంటే ఏం చేయాలా? వాటి కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలను రూపొందించాలి. సో అవి ఉన్నాయి, వీటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. తర్వాత ప్రాథమిక విధులను అమలు చేయంటూ న్యాయస్థానాలు ఎటువంటి ఆదేశాలు జారీ చేయకూడదు. అంటే ఉదాహరణకు మనకి ఇప్పుడు మన హక్కులు హరించినాయనుకోండి, మనం ఎవరైనా ఒక వ్యక్తి సరైన కారణం లేకుండా కనుక అరెస్ట్ చేస్తే కనుక ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేసినారో మరి కారణాలు చెప్పమంటూ కోర్టు ఆ వ్యక్తులకు అరెస్ట్ చేసినటువంటి వారికి ఆదేశాలు జారీ చేయొచ్చు. ఏ విధంగా? రిట్ ద్వారా. అంటే అలాంటి రిట్లను ఇక్కడ జారీ చేసే అవకాశం న్యాయస్థానాలకు లేదు. ఇక రెండవది, మరొక లాస్ట్ లక్షణం ఏమిటంటే ఈ యొక్క ప్రాథమిక విధులు అనేటువంటి కేవలం భారత పౌరులకు మాత్రమే సంబంధించినవి. అంటే మనం హక్కుల దగ్గర చర్చించుకునేటప్పుడు హక్కులు భారతీయులకు వర్తిస్తాయి, ఇతర దేశస్తులకు
వర్తిస్తాయి ఎక్సెప్ట్ శత్రు దేశాలు. కాబట్టి ఇక్కడ ప్రాథమిక విధుల విషయానికి లేదా బాధ్యతల విషయానికి వస్తే పౌరులకు మాత్రమే వర్తించే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఈ యొక్క ప్రాథమిక విధులు. కాబట్టి ఆ ప్రాథమిక విధులు అనేటువంటివి ఎన్ని ఉన్నాయో కూడా వాటి వివరాలను తెలుసుకుందాం. ఇక ప్రాథమిక విధులు అనేటువంటివి 42 అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగంలో చేర్చుకున్నప్పటికీ అవి ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి అనే విషయాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ప్రాథమిక విధులు అనేటువంటివి 1977 జనవరి 3వ తేదీ నుంచి ప్రాథమిక విధులు అనేటువంటి అమల్లోకి రావడం జరిగింది. అందుకే జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 3వ తారీఖున. ఎందుకు జనవరి 3వ తారీఖున ప్రాథమిక విధుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటామంటే జనవరి 3 నుంచే భారతదేశంలో 1977 సంవత్సరం నుంచి ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చినాయి కాబట్టి ఆ ప్రాథమిక విధుల యొక్క వివరాలను మనం గమనించినట్లయితే ఒకటి రాజ్యాంగమునకు విధేయుడై ఉండాలా. రాజ్యాంగమునకు విధేయుడై ఉండాలా. అలాగే జాతీయ గీతం, జాతీయ పతాకం, అలాగే రాజ్యాంగ లక్ష్యాలు, అలాగే రాజ్యాంగ సంస్థలు, వీటిని కూడా గౌరవించాలి. చూడండి, ప్రాథమిక విధుల్లో మొదటగా ఉన్న అంశం ఏంటంటే భారత రాజ్యాంగానికి విధేయుడే ఉండాలా. అలాగే జాతీయ గీతము, జాతీయ పతాకము, రాజ్యాంగ లక్ష్యాలు, రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా గౌరవించాలనేటువంటిది ఒక ప్రాథమిక విధి. ఇక రెండవది అంటే భారతదేశ స్వాతంత్ర్య పోరాట కాలంలో ఉన్నటువంటి ఉన్నత ఆదర్శ భావాలను కొనసాగించాలి. అంటే మన దేశ స్వాతంత్రం జరిగేటువంటి క్రమంలో మన దేశ నాయకులు ఎలాంటి ఉన్నత ఆదర్శ భావాలను మరి పాటించారో అలాంటి ఉన్నత ఆదర్శ భావాలను కూడా మనం కూడా కొనసాగించాలి. అలాగే దేశ సార్వభౌమత్వం, దేశ ఐక్యత, దేశ సమగ్రతను కాపాడవలసి ఉంటుంది. దేశ సార్వభౌమత్వము, దేశ ఐక్యత, దేశ సమగ్రతను కూడా రక్షించాలా. తర్వాత దేశ రక్షణకు అలాగే దేశ సేవకు సంసిద్ధుడై ఉండాలా. తర్వాత భారతదేశంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా భాష, మతం, ప్రాంతం, వర్గ వైవిధ్యాలను విస్మరించి భాష, మతం, ప్రాంతం, వర్గం వీటన్నిటిని వైవిధ్యాలను విస్మరించి ప్రజలందరి మధ్య సోదరభావం నెలకొల్పాల. అలాగే స్త్రీల గౌరవానికి భంగం కలిగించేటువంటి ఆచారాలను విడనాడాల. స్త్రీల గౌరవానికి భంగం కలిగించేటువంటి ఆచారాలను విడనాడాల. ఇక తర్వాత మన దేశ ఉమ్మడి సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవించాలా. సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవించాలా. అలాగే అడవులు, సరస్సులు, నదులు, వన్య
మృగ ప్రాణాలతో పాటు జాతీయ పర్యావరణాన్ని అలాగే సమస్త మానవాళి పట్ల ప్రేమాభిమానాలు కనపరచాలి. పర్యావరణాన్ని రక్షించాలి. దీంతోపాటు సమస్త మానవుల పట్ల ప్రేమానురాగాలు కనపరచాలి. తర్వాత గమనించినట్లయితే శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, జిజ్ఞాస, తర్వాత సంస్కరణలను ప్రోత్సహించాలి. తర్వాత ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయకూడదు. అలాగే హింసను ప్రేరేపించరాదు. తర్వాత 10వ ప్రాథమిక విధి సమిష్టిగా, వ్యక్తిగతంగా దేశ అభివృద్ధి కోసం కృషి చేయుట. ఇవి 10 ప్రాథమిక విధులు అనేటువంటివి 1976వ సంవత్సరంలో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి అంటే ప్రస్తుతము 11 ప్రాథమిక విధులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ వ్యూవర్స్ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రారంభంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయంటే ప్రారంభంలో 10 ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయంటే 11 ఉన్నాయి. అంటే ఏం జరిగింది, ఇక్కడ మరొక ప్రాథమిక విధిని ఈ యొక్క ప్రాథమిక విధుల జాబితాలో చేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి ఈ కాన్సెప్ట్ మీద అంటే ప్రారంభంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి, ప్రాథమిక విధులను ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చుకున్నాము, ప్రస్తుతము ఎన్ని విధులు ఉన్నాయి. సో ఇది గత గ్రూప్ 2లో 2017లో అలాగే 2019లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఎన్ని ఉన్నాయి, 11 ప్రాథమిక విధులు. ఆ 11వ ప్రాథమిక విధి ఏమిటి అనే విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యా అవకాశాలను కల్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులది మరియు సంరక్షకులది. తల్లిదండ్రులు మరియు సంరక్షకులు అంటే తల్లిదండ్రులు లేని పక్షంలో వారి బంధువర్గంలో పెదనాన్న, చిన్నాన్న, మేనమామ ఇలాంటి వాళ్ళను సంరక్షకులుగా మనం పరిగణించవచ్చు, అన్న కావచ్చు ఇంకొకరు. కాబట్టి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యా అవకాశాలను, ఇక్కడ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు అన్నప్పుడు బాలికలు అంటే బాలురు కావచ్చు, బాలికలు కావచ్చు, విద్యా అవకాశాలను కల్పించవలసిన బాధ్యత ఎవరిది అంటే తల్లిదండ్రులది. ఈ అంశాన్ని ఎప్పుడు చేర్చుకున్నాము రాజ్యాంగంలో అంటే 2001లో జరిగినటువంటి 2002లో జరిగినటువంటి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ 11వ ప్రాథమిక విధిని భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. ఈ 11వ ప్రాథమిక విధి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2002 డిసెంబర్ 12వ తారీఖు నుంచి. చూడండి 11వ ప్రాథమిక విధి ఎప్పటి నుంచి వచ్చింది అంటే 12వ తారీఖు 12వ నెల
2002వ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు అంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అలా కాకుండా ఎప్పుడైనా ఎగ్జామ్స్లో 11వ ప్రాథమిక విధి ఏ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చిందంటే 2002 సంవత్సరం నుంచి 11వ ప్రాథమిక విధిని ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అలాగే వ్యూవర్స్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 11 ప్రాథమిక విధులు కూడా మీరు వరుస క్రమంలో గుర్తుంచుకోవాలి. ఎందుకు గుర్తుంచుకోవాలన్నప్పుడు ఎగ్జామినరు అభ్యర్థిని అనగా ఎగ్జామ్ రాసే అభ్యర్థిని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి 4 స్టేట్మెంట్లు తీసుకొని ఆ 4 స్టేట్మెంట్లకు కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులను వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. అప్పుడు మీకు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లో జంబ్లింగ్లు ఇచ్చిండొచ్చు, కిందిది పేది కిందికి. కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఇచ్చాడు. సో ఒక్కొక్క దానికి 51A ఇది ఏ, ఇది బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే ఇట్లా ఆర్టికల్ పరంగా కూడా నెంబర్ ఇచ్చాడు. కాబట్టి ఈ వరుస క్రమం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎగ్జామినర్ సివిల్ సర్వీస్లో అడిగినటువంటి క్వశ్చన్ 4 స్టేట్మెంట్లు ఇచ్చి లేదా 2 స్టేట్మెంట్లు కానీ ఇవ్వచ్చు, 3 ఇచ్చి ఎన్నైనా ఇవ్వచ్చు, ఇచ్చి భారత రాజ్యాంగంలో వరుస క్రమంలో పొందుపరిచినటువంటి విధుల సరైన వరుస క్రమను గుర్తించండి అనొచ్చు. కాబట్టి ఈ విధంగా మరి ఈరోజు భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రారంభంలో అనగా 1976వ సంవత్సరం అనగా 77 నుంచి జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. కాబట్టి అప్పటి నుంచి ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయంటే 10 ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 11 ప్రాథమిక విధులు అనేటువంటివి ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా మనం ఇక్కడ ఒక మాట రాసుకున్నాం. ప్రాథమిక విధులకు సంబంధించి ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగాయంటే 2 రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగాయి ప్రాథమిక విధులకు సంబంధించి. ఆ 2 రాజ్యాంగ సవరణ చట్టాలు ఏమిటి అంటే ఒకటి 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002లో జరిగినటువంటి 86వ రాజ్యాంగ సవరణ చట్టం. సో దీని మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు క్రింది వాటిలో ఏవి అని. సో 2 రాజ్యాంగ సవరణ చట్టాలు ఉన్నాయి వీటికి సంబంధించి. ఒకటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 2 86వ రాజ్యాంగ సవరణ చట్టం. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 76లో జరిగింది, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002లో జరిగింది. సో ఈ 2 రాజ్యాంగ సవరణ చట్టాలు దేనికి సంబంధించిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే ప్రాథమిక విధులకు సంబంధించిన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇది ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి వివరాలు. మళ్ళీ గుర్తుపెట్టుకుని వ్యూవర్స్, చిన్న కాన్సెప్టే, బట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ అనేటువంటిది ఇప్పటివరకు జరగలేదు. కాబట్టి ఈ 11 ప్రాథమిక విధులను వరుస క్రమంలో కూడా గుర్తుంచుకోండి.